మైత్రి ఈరోజు స్కూల్కి పోతున్నావు కదా, ఎందుకు అంతగానం రెడీ అవుతున్నావు? సినిమాకి మనం పోతున్నావా? సినిమాకి పోతామే మనము. ఏ హాస్టల్లోకైనా అడుగు కూడా బయట పెట్టి తీసుకురా వాడాను. ఇంకా మనకు సినిమా కూడా ఉన్నాయా? మరి ఏం లేనప్పుడు ఎందుకే అర్ధగంట సేపటి నుంచి రెడీ అవుతున్నావు? రెడీగా కావద్దా? అట్లనే పాస్ మహంతో ఉండాలా? చీ, కాలు మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఆయమ్మ ఏం ఉతుకుతుందో ఏమో. ఏందే కన్ను కనబడతలేవా? చేతికి ఇవ్వాలి కానీ ఏం వేస్తున్నావే? నీ కన్ను కనిపిస్తారే? ఎట్లా ఉతుకుతున్నావు బట్టలు? ఎట్లా ఉతుకుతారా బట్టలు? చేతులతో ఉతుకుతారు. చేతులతో ఉతుకుతున్నారని నాకు కూడా తెలుసు. మైలు ఎందుకు కొత్తలేదు మళ్ళా? ఏ జానవి ఏమైంది? అరే చూడే, బట్టలు చక్కగా ఉతుకుతలేవు నాది. అవునే జానవి, ముసలి బట్టలు చక్కగా ఏం ఉతుకుతలే. మనం ఒకసారి కంప్లైంట్ ఇద్దాం. అవును, కంప్లైంట్ ఇద్దాం. ఏమని చెప్తారే? నా మీద కంప్లైంట్ ఏమిస్తారే? పందులు లెక్క దొల్లాడుతుర్రు. గిట్టనేనా మాపేది? మంచిగా విండు అని అంటే ఎట్లా వింటారే? దున్నపోతులు లెక్క బొరుతుర్రు. మీరు స్కూల్లోకి పోతుర్రా? మీరు ఏడ బొరుతుర్రే? ఏ ముసలి, నువ్వు బట్టలు ఇవ్వడానికి వచ్చిన బట్టలు విండు. ఎక్కువ తక్కువ మాట్లాడినావో నీ జుట్టు కలర్ వేస్తాం అలా. ఏ జానవి, ముసలిదానికి మైదాకేద్దామే, ఎర్రగా అవుతుంది. అరే అవునే, ముసలిదాన్ని నెత్తికి కలర్ వేద్దాం. సేమ్ చైనాలకనే ఉంటది. ఏం మాట్లాడుతుర్రు? అవునే, కండ్లు నెత్తి ఉంటది. నన్నేమో చేస్తారట. నీ నెత్తికి కలర్ వేస్తాం. నా నెత్తికే కలర్ వేస్తారే? మీ బట్టలు ఉతక మేము ఉతకం. మా ముఖం మీద బట్టలు పడేస్తావా? మా బట్టలే ఉతకవా? నీ సంగతి తర్వాత చెప్తానే ముసలి. నా సంగతి మీరేం చూస్తారే? మీ సంగతి నేను చూస్తా. పరి అంటే ఏమైనా అండి ఇక పిల్లలతో ఎందుకు వదిలి పెట్టుకుంటారు? ఏంది బట్టలు తెచ్చి మోకాన వాడేస్తురు. ఇంతంత లేరు పిల్లలు కానీ మోకాన వాడేస్తురు. ఇంత పొగరలేదు పిల్లలకు. గట్లనా? ఓ ఆంటీ, ఆ పిల్లలతో పెట్టుకునేవు. వాళ్ళు పిల్లలు కాదు, వాళ్ళు పిడుగులు. మన గిట్టనే పైసలు వాళ్ళైనా దాచిపెట్టుకొని నేను దొంగతనం చేసిన అని చెప్పి మేడం ఫుల్ తిట్టిందాను. ఆ రోజు నుంచి ఇంతవరకు జోలికే పోతున్నాను. మీరు కూడా చూసి ఆ పొట్టి పిల్ల మస్తు చూశారు. ఏంది పిల్లలు నన్నే ఆడిస్తుర్రు. వాళ్ళను ఏం చేస్తానో చూడు. నా దగ్గర కాదు వీళ్ళ ఆటలు. ఆయమ్మో మస్తుగా ఉన్నారు. తొడపాసాలు పెట్టి విడిచిపెడతా నేను. అవ్వా అమ్మమ్మ, జరా ఇగో గిడ మరుకుంది, జర గిది పోయేటట్టు వింటావా? ఇగో అమ్మమ్మ, నాకు కూడా మరుకుంది విండు. అసలే రేపు స్కూల్లో స్పోర్ట్స్ మీట్ ఉంది, సరేనా? ఇప్పటిదాకా అగ్గ గిత్తలు వచ్చిర్రే అమ్మా. గిత్తలు గాని నుంచే ముఖం మీద విసిరేసిర్రు. మీరు మంచిగా చేతికిస్తురు బిడ్డ, మంచిగా ఉన్నారు. పొట్టిగా లేరా గా పిల్లలు? ఎవరమ్మమ్మ? గింత ఉన్నారు చూడు పొట్టిగా. ఈ వాళ్ళే జానవింగా అని. ఓ అమ్మమ్మ, పోరలు కాదే పిశాచులు. వాళ్ళు ముఖం మీద వేసి కొట్టిర్రు నన్ను. నేను కూడా ముఖం మీద వేసి కొట్టిన. మంచి పని చేసిన వాళ్ళకి అట్లనే చేయాలి. సరే, మీరు అమ్మమ్మ అని మంచిగా ఇచ్చిర్రు బిడ్డ. మీరు అన్నందుకన్నా 2 బ్రష్లు ఎక్కువ కొట్టి మంచిగా విండేస్తా. తీ బిడ్డ, బాగా విండేస్తా. ఇక అమ్మమ్మ మై మంచిగా విండు, అలా అసలు విండు. అలా బట్టలు అట్లనే పెడతా. గంగకి వేస్తా, గడ్డకు తీస్తా. అలా 4 బ్రష్ కొట్ట అట్లనే పెడతా చూడు. పైసలు అర్థం. బుజ్జి 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 బుజ్జి, మీ దగ్గర 500 ఉంటాయరా? ఇల్లుండే మా దగ్గర ఎక్కడ అంకుల్? మొన్ననే కదా అంకుల్ అయిపోయినాయి పైసలు అన్నీ. మా దగ్గర పైసలు మొన్ననే కదా మొత్తం గుంజుకున్నావు. ఇంకేముంటాయి మా దగ్గర పైసలు? అరే అమ్మలు అట్లానకే, అట్లా కాదా అంకుల్, మా దగ్గర ఇప్పుడు పైసలు లేవు. అమ్మా, ఇది పిల్లల లేక పైసలు అడుగుతుందా వేదో? వాచ్మెన్ గాడు ఏంది పోరల్ని పైసలు అడుగుతుండు? ఇల్లుండే ఇస్తా పైసలు ఎవ్వరికి. పిల్లల లేక పైసలు అడుగుతున్నావు ఎంత? అన్న అర్జెంట్ పని ఉందన్న. ఏ మళ్ళీ ముందు పైసలు తీసుకున్నావు 500. అన్న మొన్న నేను తీసుకున్నా పైసలు. అదే మేడంతా తీసుకున్నావు 500, మళ్ళీ పిల్లల లేక అడుగుతావు. అదా నువ్వు ఇక్కడ మనిషి మీరు అర్జెంట్ వేరే వాళ్ళకి ఇవ్వాలన్న పైసలు. అట్లానే ఇయ్యదు, అట్లా ఇయ్యదు. ఎందుకు ఇస్తా అట్లా? ఈ ముందు తీసుకున్న పిల్లలు వాళ్ళ దగ్గర ఉండాలనా? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర పని చేస్తుందా? చేయదు కదా. కొన్ని ఉంటిరా అన్న, మళ్ళీ ఇస్తా. ఇప్పుడు నా దగ్గరకు వచ్చినావా? పిల్లలు మీ లోపల ఉన్నావు. ముందునే కదా అనుకున్నా. సిగ్గుందా అదా నీకు?
అన్న మర్చిపోయినా ఇంతకి నువ్వు మా దగ్గర లేవుదా పోయి పో అన్న రేపు అదే ముఖం చూసినావేందా పో పో నాదా ఏముంటుందా నువ్వు పో. ప్రతి దానికి అడ్డం పడుతుంది వీడు. వీడు ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు. అమ్మ వీడు ప్రతి దానికి అడ్డం వస్తుంది వీడు. ఇంకా కాదు విని సంగతి చెప్తారా, పైసలు ఎట్లా వసూలు చేయాలో తెలుసు. 500 కాదు 500కు 2000 వసూలు చేస్తాయి ఇప్పుడు. పిల్లలు స్వైట్ అవుతుందా? థ్యాంక్ యూ అన్న. అరే జాను పోయి గ్లాసులు తీసుకురాపోయి, లేకపోతే మొత్తం వాళ్ళే తాగుతారు. ఎందుకు తాగుతారే? మొత్తం ఎట్లా తాగుతారు? అన్న మనకు కూడా ఇచ్చిండు, వాళ్ళకు ఒక్కదానికి ఇవ్వలేరు. మీరు తాగకు రాగు, మేము గ్లాసులు ఇస్తున్నాడే. గొడవ పెట్టుకోడానికి రెడీగా ఉంటారా మీరు? బట్టలు ఉతికే ముస్లామే తోడు కూడా గొడవ పెట్టుకోరు మీరు. ఏం గొడవ పెట్టుకుంటారా మీరు? ఊకే గొడవ పెట్టుకుంటూనే ఉంటారా? మీరైతే మంచిగా ఉండాలా? పోయి మాకు కూడా 4 గ్లాసెస్ ఉన్నాయి. అందరికి ఈక్వల్ రావాలి. పెట్టు క్లాస్ లీడా. అయ్యో మీరు స్ప్రైట్ తాగుతున్నారు, నాకేది మరి? సరే మమ్మ పోస్తాం మీకు. ఆంటీకి ఎందుకు వస్తున్నావే నువ్వు? పొయ్యకు. ఎందుకో అయితే ఆమె మా బట్టలు ఉతకలేదు, పోయేద్దామెకి అంతే. మీ బట్టలు ఉతకలేదని నాకు పోయారా? మరి అంతే. మీరే ఇసురు కొట్టిర్రు మోకానికి వేసి. మన చక్కగా వినాలి, ఇసుకపోతే ఇంకేం మీరు బాగా బొర్రి అంతా గలీజ్ చేసిర్రు. మరి స్కూల్ అట్లనే ఆడిపించి మేము అట్లనే ఆడినాం. ముడికైంది, మేమేం చేయాలి? పిండలేదా మరి? పిండినా కదా నాకు కూడా పోయిర్రు. ఎవడ విండినా మా ముఖానికి వేసి కొట్టినావు కదా. ముఖానికి వేసి కొట్టినావు కదా, మేము ఎందుకు వేయాలి ఇప్పుడు స్ప్రైట్? అరే అట్లా అనొద్దే, పాపం కానీ ఆంటీ కూడా పోద్దాము. అంతే, మీ బట్టలు ఉతికిరే అందుకే మీరు ఆమెకు పోస్తురు. మా బట్టలు ఉతకలే అందుకనే మేము పోయొద్దు అంటున్నాం. మంచిగా అడిగితే ఉతుకుతుంది, మీ ముఖం మీద వేస్తే ఎట్లా ఉతుకుతుంది మళ్ళా? మీ స్ట్రైట్ వద్దు, మీది ఏది వద్దు, ఏమి వద్దులే. నేను తెచ్చుకోనా తాగనా? మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు? ఎందుకే మీరు ఎట్లన్నారు అమ్మమ్మని? పాపం మన బట్టలు ఉతుకుతుంది, పోస్తే ఏమైతుంది మీకు? మీ బట్టలు ఉతికింది, మా బట్టలు ఉతకలేదు. నువ్వు ముఖం మీద వేసి కొట్టినావు మళ్ళా. మొహం మీద వేసి కొడితే ఎవరు మేము పోయి మంచిగా అడిగినా ఉతికింది. ఇది కనుక ఇప్పుడు వాళ్ళ లోపల కిచెన్లో పెట్టి మొత్తం హాస్టల్ మొత్తం అల్లా కల్లోలం చేయకపోతే నా పేరు వాచ్మనే కాదు.